సిగ్మా అండ్ కంపెనీ ఇది ఢిల్లీలో ఎన్కౌంటర్ అయిన ఉగ్రవాదుల టీం పేరు. ఈ బీహారీ గ్యాంగ్ చేయని అరాచకం లేదు. చిల్లర దొంగల్లా ఏది పడితే అది చేయరు. జాగ్రత్తగా ప్లాన్ చేసి నెలకో నేరం మాత్రమే చేస్తారు. మినిమం మర్డర్ అయితే తప్ప కాంట్రాక్ట్కి ఒప్పుకోరు. ఈ గ్యాంగ్నే బీహార్ ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో లేపేశారు. బీహార్లోని సీతామర్హితో పాటు జార్ఖండ్, యూపీ, నేపాల్ సరిహద్దుల్లో ఈ ముఠా చాలా నేరాలు చేసింది. బీహార్లోని బ్రహ్మశ్రీ సేనా నాయకులు గణేష్ శర్మ, మదన్ శర్మ, ఆదిత్య సింగ్ హత్యల్లో సిగ్మా గ్యాంగ్ పాత్ర ఉంది. అక్రమ ఆయుధాల సరఫరా, దోపిడీల కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉంది ఈ గ్యాంగ్. గతంలో ఓసారి రంజన్ను ఎన్కౌంటర్ చేసేందుకు బీహార్ పోలీసులు ప్రయత్నించారు. అప్పుడు తప్పించుకున్నాడు. ఇప్పుడు ఢిల్లీలో బుక్ అయ్యాడు. ఎస్ గ్యాంగ్ నేరం చేసే ముందు రాష్ట్రం బయటకు వెళ్లి ప్లాన్ చేసి వెనక్కి వచ్చి అమలు చేస్తుంది. ఇప్పుడు బీహార్ ఎన్నికల సందర్భంలో కుట్ర చేస్తున్నట్లు పోలీసుల సమాచారం. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో బీహార్ పోలీసులు ఢిల్లీ పోలీసులను సంప్రదించారు. ఎస్ గ్యాంగ్ కుట్రలను భగ్నం చేశారు. ఢిల్లీ రోహిణి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ సిగ్మా గ్యాంగ్ నాయకుడు, మరో 3 క్రిమినల్స్ హతమయ్యారు. ఈ గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్. ఈ ఎన్కౌంటర్లో రంజన్తో పాటు భీమ్లేష్ మహాతో, మనీష్ పాఠక్, అమన్ ఠాకూర్ హతమయ్యారు. सुपारी किलिंग में ये लोग शामिल थे। ये मॉडस ऑपरेंडी के सामने निकल कर के आए हैं और सुपारी में इन्होंने 3-4 लोगों की हत्या भी की है और एक आदमी से पैसे भी मांगे हैं। तो पिछले 3 महीने की वारदात मैंने आपको बताई है। जो रंजन पाठक आदमी है उसकी टोटल 8 वारदात बताई गई हैं। विमलेश महतो जो है उसकी टोटल 4 वारदात बताई हैं, जिसमें 3 मर्डर के केस हैं, 1 एक्सटॉर्शन का केस है। अमन ठाकुर भी विमलेश महतो का को एसोसिएट रहा है, जो 3 मर्डर केस में और 1 एक्सटॉर्शन के केस में शामिल रहा है। और जो 4th आदमी है मनीष पाठक, इसके भी ये भी 2 मर्डर के केस में शामिल रहा है। तो सुपारी करके और मर्डर की वारदात अंजाम देने की मॉडस ऑपरेंडी रही है। जैसा मैंने बताया, हमारे पास सूचना बहुत पहले से कोई सूचना नहीं थी इसकी। हमारे पास बिहार पुलिस ने सूचना दी, उनकी एक टीम भी यहाँ पर मौजूद थी हमारी टीम के साथ में। जब कार्रवाई हुआ तभी उनकी टीम मौजूद थी साथ में। जो इन्फॉर्मेशन अभी तक हमारे पास अवेलेबल है वो हमने शेयर की आपसे। बाकी इनके फुल क्रेडेंशियल के बारे में आपको वहाँ की लोकल पुलिस भी शुरुआत में काफ़ी ज़्यादा फायरिंग हुई है। जो एसएलएंट जो अभी इस केस में वांटेड थे, वांटेड की तरफ से काफ़ी ज़्यादा फायरिंग हुई है। लेकिन ये एक